సీనియర్ మాట్లాడుకుంటూ చెప్పిండు కడుపు అలా పెట్టుకుంటా కష్టపడుకుంటా ఫీజులకు ఇబ్బంది అవ్వకుండా చేస్తున్నట్టు కదా మీ పార్టీ దగ్గర వేల రూపాయలు ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, ఈ పడై ఒక 10 కోట్లు పడేసేయండి. కపిల్ సిబల్ వాళ్ళతో కపిల్ సిబల్ అయ్యా పని చెప్పాలి. బీజేపీ చెప్తున్నా నేను పైసా అని నువ్వు మాట్లాడడం అయిపోయింది. నువ్వు మాట్లాడే గవర్నమెంట్ మాట మేము మాట్లాడతాం. మీ బాధ్యత కూడా ఉన్నది, మీ బాధ్యత కూడా ఉన్నది. మీరు కూడా అవును మీరు ఎందుకు వెనక పోయినారు, మీ పార్టీ ఎందుకు వెనక పోయింది, నీ పార్టీ ఎందుకు వెనక పోయింది, ఎక్కడ పోయినరు ప్రభుత్వం మీద మాట్లాడతాం, మేము మీద మాట్లాడతాం. రేవంత్ మీద మాట రేవంత్ డకాయిట్ అని మాట్లాడినాం. రేవంత్ బరాబర్ మాట్లాడు, నువ్వు ఎవరు చెప్పడానికి బరాబర్ మాట్లాడతాం. నువ్వు ఎక్కడ పోయినా మీరు ఎక్కడ పోయినరు, మేము మాట్లాడుతున్నాం. నువ్వు పోయి ఏం చెప్పాలో కూడా మేము మాట్లాడుతున్నాం. మీరు అక్కడ ప్రభుత్వం మీద అన్ని మాట్లాడతాం. మీరు వచ్చింది కదా, మీరు కొస్తలేదాకా ప్రభుత్వం మీ మీద కూడా మాట్లాడతాం. ప్రభుత్వం మీద అన్ని రాజకీయ బీజేపీ మీద కూడా మాట్లాడతాం. తీసుకో రేపు పొద్దుగాలవో తీసుకో. అరే నువ్వు కొట్లానే నీ ప్రవళిక ఎట్లా చచ్చిపోయింది, ప్రవళిక ఎట్లా చచ్చిపోయింది. నువ్వు తీసుకుపోయి 7 గంటల లోపల దానం చేసిన మీ ప్రభుత్వంలో అందరు దయవటి కాదు, అందుకే పోయింది మీ ప్రభుత్వం. నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు దయవటి కాదు. నువ్వు మైక్ ఉంచుకోదు. నేను కడుపు గాలి మాట్లాడుతున్నాం ఇక్కడ, నువ్వు కాదు నడవదు. బరాబర్ అన్ని పార్టీల గురించి మాట్లాడతాం. నువ్వు నాకు చెప్తే అందరి గురించి మాట్లాడతాం. ఎవరెవరు రంగులేమున్నాయో బీజేపీ గురించి మాట్లాడతాం. నేను కాంగ్రెస్ వాళ్ళు డకాయిట్లు అని బరాబర్ మాట్లాడతాం. నువ్వు చెప్పుడు కాదబ్బా, నువ్వు చెప్పేది ప్రజాస్వామ్యం. ఇట్లా కాదు, అదే మాట్లాడుతున్నా. నిధి ఉద్యోగుల పక్షాలే మాట్లాడుతున్నాం. అందుకనే చెప్తున్నా, మీరు ఎందుకు లీగల్ గా ఎందుకు వెనక పోయినరు, మీ కేటీఆర్ ఢిల్లీ వెనక పోయింది కదా, ఎందుకు వెనక పోయినరు కొట్లాడు. అదే చెప్తున్నాం, అందుకే చెప్తున్నాం, కొట్లాడమని చెప్తున్నాం. బరాబర్ ప్రజాస్వామ్యం. మేము తెలంగాణ గురించి తిరిగాం, నువ్వు లేవు. నేను తెలంగాణ నేను టీఆర్ఎస్ పార్టీ పెట్టేప్పుడు నువ్వు లేవు, మేమున్నాము. నువ్వు లేవచ్చి నీకు తెలియదు, నువ్వు పోయి మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడితే వస్తుంది నీకు. బరాబర్ నువ్వు రేపు పొద్దుగాలి చెయ్యి. లీగల్ సపోర్ట్ ఇప్పి ఏంటి లీగల్ సపోర్ట్ ఇప్పి కేసీఆర్ తోని కేటీఆర్ తో లీగల్ సపోర్ట్ ఇప్పి. నేను చెప్పినా నువ్వు రోడ్ల మీదకి వస్తే మేము నీ ఎమ్మడి ఉంటామని చెప్తున్నాం కదా, రా నీ ఎమ్మెల్యేలు రేపటి నుంచి మాట్లాడమని చెప్తున్నాం. సేమ్ బీజేపీ గురించి కూడా చెప్తున్నా. ఎవరికి భయపడలేదు ఇక్కడ, ఈ భూమి ఈ నేలనే త్యాగాలతో ఉన్నది. తెలంగాణ మూమెంట్ లో తిరిగేటప్పుడు మేము చచ్చిపోతాం అనుకోని బయటకు వచ్చినాం. పెళ్లి లేకుండా